ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేసనపల్లి, శివకోడలో పర్యటిస్తారు. శివకోడలోని 2.0 కార్యక్రమానికి ప్రారంభించబోతున్నారు. అలాగే అక్కడ బహిరంగ సభకు కాపు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లేఅవుట్ లో ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సభలో సుమారు 10,000 మంది ప్రజలు పాల్గొనే విధంగా సన్నాహాలు చేశారు. పవన్ కళ్యాణ్ రాక కోసం గూడపల్లి, శివకోడలో ప్రత్యేక హెలీప్యాడ్లను సిద్ధం చేశారు అధికారులు. అటు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో రాజమండ్రిలోని మధురపూడి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మలికపురం మండలం గూడపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు డిప్యూటీ సీఎం. కేసనపల్లి వ్యూ పాయింట్ కు చేరుకుని శంకరగుప్తం మేజర్ డ్రైన్ కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తారు. స్థానికంగా 20 మంది బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కొబ్బరి తోటలు దెబ్బతినడానికి గల కారణాలపై చర్చిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన కేశనపల్లి నుంచి శివకోడకు చేరుకుంటారు. శివకోడలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత శివకోడలో సభాస్థలికి కూతవేడు దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు డిప్యూటీ సీఎం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పవన్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయాలు పరిస్థితులు ఏర్పడకుండా ప్రత్యేక పాసులు ఇచ్చారు. పాసులు ఉన్నవారికి మాత్రమే ఆయా ప్రాంతాల్లో అనుమతించబోతున్నారు. పవన్ పర్యటించే ప్రాంతాల్లో జన సైనికులు ఇప్పటికే భారీగా ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు.